పట్టపగలు పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కమాల గ్రామానికి చెందిన అయ్యప్ప చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడినట్లుగా నర్సాపురం డీఎస్పీ కేవీ రవి మనోహరాచారి తెలిపారు. నిందితుని వద్ద నుంచి 70 గ్రాముల బంగారం, 4 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పెనుగొండ స్టేషన్ పరిధిలో 2 కేసుల్లో దొంగతనాలకు పాల్పడినట్లుగా డీఎస్పీ తెలిపారు. 2022వ తేదీ ఒక దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. ఘటాలదీప పనిగొండలో పోయిందని వచ్చింది. దాని మీద ఒక కేసు కట్టడం జరిగింది. అది డే టైంలో జరిగిన అఫెన్స్. అది దానిలో దాదాపు 6.5 కాసులు పోయింది ప్రాపర్టీ. దానిలో ఈరోజు మా ఇన్స్పెక్టర్ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఉదయం 8 గంటలకు సమాచారం మేరకు మక్కామల గ్రామం పెరవలి మండలం ఒక ముద్దాయి ఎవరిని దొంగ అయ్యప్ప తండ్రి వీర వెంకట సత్యనారాయణ ముక్కామల గ్రామం పెరవలి మండలం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 6.5 కాసుల బంగారం, అదేవిధంగా ఇంకొక క్రైమ్ నెంబర్ ఈ మధ్యలోనే జరిగినటువంటి ఇంకో కేసు ఉంది. దానిలో కూడా రెండు కాసులు పోయినటువంటి కేసు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. సో మొత్తం సుమారు 70 గ్రాముల బంగారు బరువు